హలో ఫ్రెండ్స్, నేను మీ కైగిరం గురుడు. మేమైతే మా ఫ్రెండ్స్ అందరితో కలిపి విజయవాడ నుంచి అరుణాచలం ట్రిప్ అయితే ప్లాన్ చేసాం. విజయవాడ నుంచి అరుణాచలం వెళ్ళడానికి ఎంత అయ్యింది, అసలు ఎలా వెళ్ళాం, మేము అసలు ఎలా ప్లాన్ చేసాం, అక్కడ ఏం జరిగింది, మా సంభాషణ ఏంటి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాం ఏంటి, అక్కడ ఏం జరిగిందన్న ప్రతి విషయాన్ని కూడా ఈ వీడియోలో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మేమైతే విజయవాడ నుంచి అరుణాచలం బస్కి అయితే బుక్ చేసుకున్నాం. ఇదే ఆ బస్సు, శ్రీవారి ట్రావెల్స్. డైలీ ఈవినింగ్ విజయవాడ బెంచ్ సర్కిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. దీని టికెట్ ప్రైస్ వచ్చేసి 1300 నుంచి స్టార్ట్ అవుతుంది, 1300. ఒక 1 or 2 days ముందు నుంచి బుక్ చేసుకుంటే మనకి 100-150 అయితే డౌన్ అవుతుంది. ఇది కరెక్ట్గా బెంచ్ సర్కిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. 5:36కి అయితే బస్సు స్టార్ట్ అయిపోతుంది. మనకి అక్కడికి వెళ్ళేటప్పటికి ఎర్లీ మార్నింగ్ 6:37 కల్లా రీచ్ అయిపోతాం. అంటే ఎర్లీగా స్టార్ట్ అయ్యాం కాబట్టి మనకి ఫుడ్కి అయితే 9:30-10 కల్లా మనకి బస్సు అయితే ఆపుతాడు. మాకు కరెక్ట్గా చిలకలూరుపేట దాటిన తర్వాత హైవే పక్కన డాబా అయితే ఆపాడు. ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చేసాం. కాజు చికెను పుల్కా కలిపి 220 రూపాయలు తీసుకున్నాడు. 4 పుల్కాను కాజు చికెన్ ఇచ్చాడు. ఇక్కడ ఏ తక్కువ అంట, కానీ ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అంటే ఆకలి మీద ఉన్నాం కదా, అందుకే బాగా ఆకలేసినట్టుంది. ఫుడ్ కూడా అలాగే ఉంది, బాగుంది తింటా కూడా. కనబడుతుంది, బాగానే కనబడుతుంది. మనం ఫైనల్గా అయితే కడుపు నిండా తినేసి ఎవడికి కేటాయించిన సీట్లలో ఆడు శుభ్రంగా బస్సు ఓడిచ్చిన బెడ్షీట్లు కప్పుకొని కాళ్ళు చేతులు కనబడకుండా దుప్పట ముసుకేసుకొని మంచిగా పడుకున్నాం. పొద్దున్న లేచేటప్పటికి తిరువనమలలో ఎంట్రీ ఇచ్చాం. 5:36కి అయితే దింపేశాడు. కరెక్ట్గా 6ంటికి తిరువనమలలో దింపేశాడు. ఇక్కడ నుంచి అయితే అన్ని బస్సులు ఆటోలు అన్నీ అవైలబుల్గా దొరుకుతాయి. ఆ ఆటోకి అయితే మనిషికి 50 రూపాయలు అడిగాడు. అదే బస్సు అయితే 10 రూపాయలకి అయితే బస్సు కోసం వెయిట్ చేసాం. ఫైనల్గా బస్సు అయితే ఎక్కేసాం. మనిషికి 10 రూపాయల టికెట్ ఇక్కడ నుంచి బస్ స్టాండ్ వరకు. అక్కడ నుంచి 1.5 కిలోమీటర్ బై వాకబుల్ డిస్టెన్స్ అయితే మనం గోపురం దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. మొత్తానికి ఫైనల్గా బస్సు అయితే ఎక్కేసి మనిషికి 10 రూపాయలు టికెట్తో వెళ్ళిపోయాం. బస్ స్టాండ్లో దిగ్గానే ఆటో వాడు మళ్ళీ 30 రూపాయలు అడిగాడు. అక్కడ దింపుతాయి రాజగోపురం దగ్గర దింపుతాయి. ఎందుకులే 1 కిలోమీటర్ కదా, బై వాకబుల్ డిస్టెన్స్ వెళ్ళిపోదామని చెప్పి మెల్లగా నడుచుకొని ఇక్కడ దాకా వచ్చేసాం. మనకి బస్ స్టాండ్ నుంచి రాజగోపురం దగ్గర దాకా కూడా తక్కువగానే రూమ్స్ అయితే అవైలబుల్గా దొరుకుతాయండి. మాకైతే మనిషికి 250, 4 మెంబర్స్ మీద 1000 అయింది రూమ్కి. రూమ్లో హాట్ వాటర్ అన్నీ అవైలబుల్గానే దొరికినాయి. మొత్తానికి ఫ్రెష్ అప్ అయిపోయి రాజగోపురం దగ్గరికి అయితే వెయిట్ చేసాం. అసలు అరుణాచలం అంటే అర్థం ఏంటంటే, అరుణ అంటే ఎర్రని, ఆచలం అంటే కొండ, ఎర్రని కొండ. అరుణాచలం అంటే ఎర్రని కొండ అని అర్థం. ఈ అరుణాచలం అనేది తమిళనాడులోని తిరువనమలలో ఒక పుణ్యక్షేత్రం. అరుణాచలేశ్వర ఆలయానికి మరొక పేరుంది, అన్నమలయార్ ఆలయం కూడా అని అంటారు. అసలు ఈ అరుణాచలం అనేది పంచభూత లింగాలలో ఒకటి. ఇక్కడ అగ్నితత్వం యొక్క ప్రతీకగా శివుడు కొలువై ఉంటాడు. మనం ఈ గిరి ప్రదక్షిణ అనేది పశ్చిమ గోపురం నుంచి స్టార్ట్ చేయాలండి. అక్కడి నుంచి మన ప్రధాన ఆలయంలో ప్రవేశించే ముందు ఆ అరుణాచలేశ్వరుడు మరియు ఉన్నమలై అమ్మందేవికి నమస్కరించుకొని ఆ పశ్చిమ గోపురం నుంచి మనం కొండ చుట్టూ నవ్య దిశల్లో ప్రదక్షిణ అయితే ప్రారంభించాలండి. కొండ చుట్టూ ఉన్న దూరం అయితే 14 కిలోమీటర్లు ఉంటుందండి. మనకి నడిచే వాళ్ళు ఓపికన్నట్టు 4 గంటల నుంచి అయితే 6 గంటల దాకా పడుతుందండి. ఈ గిరి ప్రదక్షిణ అనేది చాలా మట్టికి మనం పగల టైము చేస్తేనే చాలా మంచిదండి. ఎందుకనంటే నైట్ టైం అనేటప్పటికి కొండ ప్రాంతం వలన చుట్టుపక్కల ఉన్న వన్యప్రాణులన్నీ కూడా రోడ్ల మీద తిరుగుతూ ఉంటాయి. అందుకని గుంపులుగా కూడా చాలామంది వెళ్తూ ఉంటారు. ఈ గిరి ప్రదక్షిణ చుట్టూరుతో కూడా మనకి 8 లింగాలు అయితే ఉంటాయండి. 8 లింగాలని కూడా దర్శించుకొని వెళ్ళాలి. ఈ కొండ చుట్టూరుతో కూడా 8 లింగాలు ఉంటాయి. ఫస్ట్ది వచ్చేసి ఇంద్రలింగం అంటే నేను యాక్చువల్గా ఏంటంటే చాలా చోట్ల ఫోన్లు నాట్ అలౌడ్ అండి. అందుకని చెప్పి నేను అయితే ఫోన్లు అయితే నేను చాలా మట్టుకి లోపలికి అయితే తీసుకెళ్ళలేదు. నేను గుళ్ళు అయితే చూపిస్తాను, చుట్టూరుతో ఏ గుడికి వెళ్ళాం ఏంటన్నది కూడా ప్రతి ఒక్కటి కూడా నేను చూపిస్తాను, మ్యాక్సిమం స్కిప్ చేయకుండా. ఓకేనా? మనకైతే 8 లింగాలు ఉంటాయండి. కొండ చుట్టూరుతో కూడా 8 లింగాలు. ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నీరుతి లింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం అని 8 లింగాలు ఉంటాయండి. 8 లింగాలని కూడా దర్శించుకొని
ఈ అష్టలింగాలన్నీ కూడా వేరు వేరు ప్రదేశాల్లో ఉంటాయండి. ఈ 8 శివలింగాలు కూడా ప్రతి ఒక్కొక్కటి ఒక్కొక్క నిర్దిష్ట దిశలో సంబంధం, దేవతలతో సంబంధం కలిగి ఉంటాయండి. అయితే ఒక్కొక్క లింగం ఒక్కొక్క చోట ఉంటాయండి. ఇంద్రలింగం వచ్చేటప్పుడు తూర్పు, అగ్నిలింగం ఆగ్నేయం, యమలింగం దక్షిణం, నీరుతిలింగం నైరుతి, వరుణలింగం పశ్చిమ, వాయులింగం వాయువ, కుబేరలింగం ఉత్తరం, ఈశాన్యలింగం ఈశాన్య. ఇలాగ వేరు వేరు ప్రదేశాల్లో కూడా ఈ 8 శివలింగాలు అయితే ఉంటాయండి. అసలు ఈ లింగాలకు ఉన్న ప్రతిష్టత ఏంటి? ఈ గిరి ప్రదక్షిణ చుట్టూరుతో వెళ్ళేటప్పుడు ఎందుకు ఈ శివలింగాలన్నింటిని కూడా మనం దర్శించి వెళ్ళాలి ఏంటనేది అంటే, పూజించే లింగాన్ని బట్టి జీవితంలోని వివిధ అంశాలకు సంబంధించిన ఆశీర్వాదాలను ఈ తీర్థయాత్ర ప్రసాదిస్తుందని నమ్ముతారండి. ఈ మనకి చాకంటి కోటేశ్వర గారు చెప్పినట్టు, మనం అరుణాచలం రావడానికి అరుణాచలంలో అడుగుపెట్టే అర్హత ఉంటేనే మనం అరుణాచలం రాగలం. ఇది ముమ్మాటికి నిజమేనండి. మేము మా ఫ్రెండ్స్తో నేను దగ్గరగా చాన్నాళ్ళ నుంచి కూడా అరుణాచలం వెళ్దామని చాన్నాళ్ళ నుంచి అంటానే ఉన్నా. అసలు ఈ ట్రిప్ ఎప్పుడు వేద్దామన్నా కూడా నాకు అసలు అవ్వట్లా. లాస్ట్ అండ్ ఫైనల్లీ శివయ్య నాకు అనుగ్రహం ఇచ్చాడు రమ్మని. అనుకోకుండా నేను ఆదివారం మార్నింగ్ అనుకున్నాం, ఈవినింగ్ అప్పటికప్పుడు టికెట్ బుక్ చేసుకొని బస్కి స్టార్ట్ అయిపోయాం మేము. ట్రైన్కి కూడా అసలు వెతకలేదు, ట్రైన్కి వెతికాం. ట్రైన్కి వీక్లీ 1 టైమే మనకి టికెట్స్ అయితే అవైలబుల్గా దొరుకుతాయి అన్నారు. అది కూడా కాట్మండు వెళ్ళి కాట్మండు నుంచి మనం మళ్ళీ తిరుమల మళ్ళీ రావాలి. ఇదంతా మనకి జర్నీ టైం సరిపోదు. అందులోనూ సోమవారం మనం ఎర్లీగా రీచ్ అవుతామని చెప్పి ఏం చేశానంటే అప్పటికప్పుడు టికెట్ బుక్ చేసుకొని మేము ఆదివారం ఈవినింగ్కి టికెట్ అయితే విజయవాడ నుంచి అయితే బుక్ చేసుకున్నాం. విజయవాడ నుంచి బుక్ చేసుకొని అక్కడి నుంచి అయితే మేము తిరుమల అయితే రాగలిగాం. అసలు మేము ఎలా వెళ్ళాము ఎలా వచ్చామన్నది కూడా మాకు ఒక ఆశ్చర్యం కింద ఉంది. అసలు మేము వెళ్ళామా అరుణాచలం అన్నంత ఇదిగా అనిపించింది మాకు. హరి హరి రీసెంట్గా నేను ఒక వీడియో చూసాను. దాంట్లో ఏంటంటే అరుణాచలం వెళ్ళాము, గిరి ప్రదక్షిణ చేసాము, రోడ్లు చాలా మట్టికి బాగోలేదు బాబోయ్, మాకు కాళ్ళు ఇలాగ ప్రాబ్లం అయినాయి ఇలా అని చాలా న్యూసెన్స్గా మాట్లాడారు. యాక్చువల్గా అయితే మనం ఒకటే, ఎప్పుడు కూడా మనం చూసిందే నమ్మాలి, ఒకళ్ళు చెప్పింది అసలు నమ్మకూడదు అనేది ఈరోజు మేము వెళ్ళిన తర్వాత మా కళ్ళెదురుగా మేము చూసిన తర్వాత అర్థమైంది. ఎందుకనంటే మేము నడిచాము, తిరిగిన 14 కిలోమీటర్లు కూడా ఏ ఒక్క రాయి కూడా మాకు గుచ్చుకున్నది లేదు ఎక్కడ కూడా. మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూస్తూనే ఉన్నారు, ఎక్కడ కూడా ఒక చిన్న రాయి కూడా గుచ్చుకున్నది లేదు మాకు. మా నడక కూడా అంత ఇదిగా సాగిందంటే దాన్ని బట్టి ఆలోచించాలి మీరు. అంటే రోడ్లు అంత నీట్గా అంత క్లీన్గా ఉన్నాయి, రోడ్లు కూడా అసలు నెంబర్ 1గా ఉన్నాయి. 14 కిలోమీటర్లు కూడా ఎలా నడిచామో కూడా తెలీదు, అంతలాగా బాగున్నాయి రోడ్లు కూడా. మనం ఈ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల మనకి ఏం జరుగుతుంది ఏంటనేది చాలామందికి తెలీదు. అసలు గిరి ప్రదక్షిణ చేయడం వల్ల ఎంతో అంటే ఎంతో మనకి తెలియకుండానే మంచి జరుగుతుంది. అది ఏంటన్నది మీకు చెప్తాను ఇప్పుడు. మనం ఈ మార్గంలో నడవడం వల్ల మన కోరికలు ఆకాంక్షలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారండి ఇక్కడ. అంతేకాకుండా మనం నడక వల్ల కలిగే శారీరక శ్రమ, తాజా గాలి మరియు సానుకూల ప్రకంపనలతో కలిపి శరీరం మన మనస్సుని పునరుద్ధరిస్తుందంటండి ఇది నడవడం వల్లే. అంతేకాకుండా దారి పొడవునా ఉన్న కొన్ని లింగాలు మనకి రక్షణ కల్పిస్తాయని మరియు జీవిత సవాళ్ళను అధిగమించడంలో సహాయపడతాయని నమ్ముతారంటండి మనం సందర్శించే ప్రతి లింగం కూడా. అంతేకాకుండా గిరి ప్రదక్షిణలో అరుణాచల కొండ మరియు శివుని దివ్య శక్తితో అనుసంధించడానికి ఒక మార్గంగా భావిస్తారంటండి ఈ అరుణాచల కొండ. అంతేకాకుండా ఈ ప్రాథమిక ప్రయోజనం ఏంటంటే మనకి గత పాపాలు మరియు ప్రతికూల కర్మల ప్రక్షాళన జరుగుతుందంటండి. ఈ కొండ చుట్టూతో తిరగడం వల్ల మనం చేసిన పాపాలు తొలగిపోతాయండి.
స్టార్ట్. అప్పటికప్పుడు వచ్చిందా చేతిలోకి? మాయా మంత్రం లేదండి అసలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కైకరం గుర్రాన్ని. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మామూలుగా అయితే ఇక్కడ పౌర్ణమి రోజు అయితే అసలు ఖాళీ ఉండదండి. పౌర్ణమి రోజు అయితే ఎంతోమంది భక్తులు ఇక్కడ గిరి ప్రదక్షిణ అయితే చేయడానికి అయితే వస్తారండి. అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు చెప్తారు. అలాగే శివనామస్మరణ చేస్తూ పున్నమి వెలుగుల్లో గిరి ప్రదక్షిణలు చేయడం వల్ల అనేక పాపాలు తొలగిపోతాయని అంటారు. మరి చాలామందికి డౌట్ ఏంటంటే గిరి ప్రదక్షిణ ఏ రోజు చేస్తే మంచిదండి, ఏ రోజు చేయకూడదు, ఏ రోజు చేయొచ్చు అనే దాని గురించి అయితే చెప్తాను. క్లారిటీగా వినండి. సోమవారం ప్రదక్షిణలు చేస్తే జనన మరణాల బాధల నుంచి బయటపడతారంటండి సోమవారం గిరి ప్రదక్షిణ చేస్తే. అలాగే మంగళవారం చేస్తే అప్పుల బాధల నుంచి తొలగిపోతాయంటండి. బుధవారం ప్రదక్షిణ చేయడం వల్ల మహాపండితులు అవుతారంటండి. గురువారం ప్రదక్షిణ చేయడం వల్ల కారణ జన్ములు అవుతారంటండి. అలాగే శుక్రవారం చేస్తే శివుడు ఆశీస్సులతో సకల సంపదలు దొక్కుతాయంటండి. శనివారం ప్రదక్షిణ చేస్తే మానసిక శారీరక సమస్యలు ఉన్నవాళ్ళు బాధలు తొలగిపోతాయంటండి. మరి మీరు కూడా ఆలోచించండి, మరి మీరు ఏ రోజున వెళ్తారో. చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినట్టు అరుణాచలంలో మోక్ష మార్గం అనేది అరుణాచల గిరి ప్రదక్షిణం లోని ఒక నిర్దిష్ట ప్రదేశాన్ని సూచిస్తుందంటండి. ఇక్కడ భక్తులు వినయం మరియు అహంకారంతో లొంగిపోయే విముక్తి మోక్షం వైపు ప్రయాణంలో సహాయపడుతుందని నమ్ముతారంటండి. ఈ అరుణాచలం చుట్టూ కొండ చుట్టూతో ఉన్న 14 కిలోమీటర్ల పవిత్ర మార్గంలో ఒక భాగం అంటండి. ఇది స్వయంగా శివుడిగా పరిగణించబడుతుందంటండి. ఇక్కడ మళ్ళీ అన్న అయిపోయింది అన్న. బ్యాక్ వెళ్ళిపోన్నా, కొంచెం బ్యాక్ క్లియర్ అయిపోతుంది అన్న, క్లియర్ అయిపోతుంది బ్యాక్ వచ్చి. హలో సిస్టర్, బ్యాక్ వెళ్ళిపో. లాగడ అవసరం లేదు. వచ్చాడు. నడిచి అలసిపోయేటప్పటికి మా వాళ్ళకైతే దాహాలు అయితే గట్టిగా వేసినాయి. చెరుకు రసం తీసుకొని మంచిగా అక్కడ స్టైల్లో, తమిళనాడు స్టైల్లో చెరుకు రసాన్ని మంచిగా చేయించుకొని తాగి మళ్ళీ నడక మొదలుపెట్టాం. మనం వచ్చే దారిలోనే 2 ఆశ్రమాలు ఎదురైనాయండి మనకి. ఆ ఆశ్రమాలు ఏంటంటే, ఒకటి శేషాద్రి స్వామి ఆశ్రమం, 2 రమణ మహర్షి ఆశ్రమం. రమణ మహర్షి గారు చెప్పిన ప్రకారం అయితే ప్రదక్షిణ సమయంలో వేసే ప్రతి అడుగు కూడా ఆనంద స్థాయిలను పెంచుతుందంటండి. ఈ లోకంలో ఆనందానికి 1 అడుగు, స్వర్గంలో ఆనందానికి 2 అడుగులు, మరియు సత్యలోక ఆనందానికి 3 అడుగులు అంటండి. భలే చెప్పారు కదండి. ప్రదక్షిణ సమయంలో అయితే మనం నిరంతరం కూడా భగవంతుని గురించి ఆలోచిస్తూ మౌనం పాటించడం, జ్ఞానం, భగవంతుని నామజ్ఞాపం లేదా భక్తి గీతాలతో పాల్గొనడం మంచిదంటండి. మరి మీరు కూడా రేపొద్దున అరుణాచలం వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు గిరి ప్రదక్షిణ చేస్తారు కదా, మరి చేసేటప్పుడు కూడా ఇవన్నీ పాటించండి. మరి అయితే ఫైనల్లీ బస్ స్టాండ్ దగ్గరలోంచి వెళ్ళాలండి. ఇది కూడా ఇదే బస్ స్టాండ్ అండి. ఇక్కడ మనకు మార్నింగ్ దిగినప్పుడు నేను చెప్పాను కదండి, ఇక్కడే దిగాం మేము. ఇక్కడ దిగి ఇక్కడి నుంచి మనం గోపురం దగ్గరికి అయితే నడుచుకొని వెళ్ళామండి.
ఇక్కడ ట్రావెల్స్ అయితే ఇలాగుంటాయి బస్సులు అండి. ఇక్కడే మనం బస్ స్టాండ్ కూడా దిగ్గానే కొంచెం ఎదురరాగానే ఇలాగ 4 రోడ్లు జంక్షన్ వస్తుందండి. జంక్షన్ నుంచి రైట్ సైడ్కి ఉండాలండి. రైట్ సైడ్కి స్ట్రైట్గా కనబడుతుంది చూడండి చెట్టు, ఆ రోడ్డు అంటే మనం వెళ్ళాలండి. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అలాగే వెళ్ళాలి, బస్ స్టాండ్ నుంచి వచ్చినప్పుడు కూడా ఇలాగే వెళ్ళాలండి. మా రూమ్ దగ్గరలోకి అయితే వచ్చేసాం. రూమ్ దగ్గరికి వెళ్ళామండి. రూమ్ దగ్గరికి వచ్చేసానంటే ఇప్పుడు రూమ్లోకి వెళ్ళిపోతాం అనుకోకండి, రూమ్ దగ్గరికి వెళ్దాం. జస్ట్ చెప్తున్నా నేను, రూమ్ దగ్గరలోకి అయితే వచ్చాము. ఇక మొత్తానికి లాస్ట్ అండ్ ఫైనల్లీ ఆ శివయ్య దగ్గరికి అయితే మళ్ళీ రావడం జరిగింది. ఫైనల్లీ గోపురం లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళడానికి మనకి 2 దారులు ఉంటాయండి. ఒకటి ఫ్రీ దర్శనం, ఒకటి అమౌంట్ పే చేసుకోవాలి. ఒకటి 50 రూపీస్ టికెట్ ఉంటుంది. మేమైతే 50 రూపీస్ టికెట్ లైన్లోకి అయితే బయలుదేరాము. పౌర్ణమి రోజే అనుకుంటాం, పౌర్ణమి కాకపోయినా కూడా సోమవారం రోజున అసలు ఎంతమంది జనం ఉన్నారంటే లోపల, అబ్బోయ్ అసలు మన కళ్ళు 2 కళ్ళు కూడా చాలవండి, అంతమంది జనం ఉన్నారు. ఇదే మనం ఎంట్రన్స్ రాగానే కూడా నంది అండి. ఇది మనం పెద్ద నంది అంటారు కదా, పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ అరుణాచలంలో అంటారు కదా, ఆ నందేనండి. అక్కడ చాలామంది కూడా ఇక్కడ కూర్చొని పూజలు చేయించుకుంటారు. ముందు ఇక్కడ నంది దగ్గర పూజ చేయించుకొని కూర్చొని ఇక్కడ నుంచి లైన్లోకి స్టార్ట్ అవుతారండి. ఇక్కడ స్వామివారికి ముందు నందికి మనం పూజ చేసుకుంటారు. తర్వాత లోపలికి అభిషేకాలకి లోపలికి వెళ్తారండి. ఈ ఆలయంలో గోపురాలకి 2 పేర్లు ఉన్నాయంటండి. ఒకటి తూర్పు గోపురాన్ని రాజగోపురం అని, అలాగే పశ్చిమ గోపురాన్ని పేమ గోపురం అని కూడా పిలుస్తారంటండి. ఈ గోపురాల్లో ఈ తూర్పు గోపురం వచ్చేసి 217 అడుగులు ఎత్తు ఉంటుందంటండి. అలాగే పశ్చిమ గోపురం వచ్చేసరికి 144 అడుగులు ఎత్తు అంటండి. ఇది క్రీస్తు శకం 1516 ప్రాంతాల్లో రాజు కృష్ణదేవరాయలు ఈ శిఖరాన్ని చేర్చారంటండి. ఈ ఆలయంలో అమ్మన్ గోపురం అని, ఉత్తర కట్టల గోపురం అని, వల్లాల మహారాజు గోపురం, కీలి చిలుక గోపురం, తిరుమంజన గోపురం మరియు దక్షిణ కట్టల గోపురం వంటి ఇతర గోపురాలు కూడా ఉన్నాయండి. ఈ అరుణాచలం మొత్తం మీద 9 గోపురాలు ఉంటాయండి. ఇది మనం లోపలికి వచ్చిన తర్వాత 2వ నంది అండి. అక్కడ పెద్ద నంది ఉంటుంది. మనం లోపలికి ఈ మెయిన్ గోపురానికి ఎంట్రన్స్లో ఉంటుందండి ఈ నంది, చిన్న నంది. ఇక్కడ నుంచి మనం మెయిన్ గోపురంలోకి వెళ్తామండి లోపలికి. అరుణాచలంలో విశిష్టత ఏంటంటే ముఖ్యమైనది, ఒక దగ్గర నుంచొని చూస్తే మొత్తం చుట్టూ ఉన్న గోపురాలన్నీ కూడా కనబడతాయి ఏంటండి. అది ఎక్కడో కాదు, ఇక్కడ 2 మనుషులు ఉన్నారు కదండి, అక్కడ ఒక తెల్లటి గీత రౌండ్ చేసి ఉంటుందండి ఆ చెట్టు కింద. అక్కడ నుంచొని మనం ఒక దిక్కున చూస్తే అన్ని దిక్కులు కూడా చూస్తే మొత్తం గోపురాలన్నీ కూడా కనబడతాయండి మనకి. అది ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నామండి. ఫైనల్గా వీలైనంత వరకు అయితే మీకు చూపిస్తాను. జనం అయితే మామూలుగా లేరండి బాబు. అందులోని సోమవారం అవడం వల్ల ఇంకా రష్గా ఉంది. మేమైతే 50 రూపాయల టికెట్ తీసుకొని అయితే లోపలికి వచ్చాం. దర్శనం అయ్యేసరికి మాకు 5 అయ్యింది. మొత్తం మీద 3 అవర్స్ పట్టిందండి. కానీ ఒక్కసారిగా దేవుని దర్శనం చేసుకునేసరికి మార్నింగ్ నుంచి కూడా ఉన్న అలసట మొత్తం పోయి ఈ లైఫ్కి ఇది చాలు అన్నంత హ్యాపీ ఫీలింగ్. అదేండి, మరిన్ని సరికొత్త వీడియోస్తో మీ ముందుంటాడు మీ కైకరింగ్ గురుడు.